నమస్కారం VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. పాల్గొన్న అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి. శబరిమల బయలుదేరిన నిర్మల్ ఆర్టీసీ బస్సు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యూరియా యాప్ వినియోగంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సులభంగా యూరియా పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన పంటల అధికారి రమణ, డిఎస్ఓ నర్సయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కంకణం మహోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కంకణ ధారణ కార్యక్రమంలో పాల్గొని ధనుర్మాస ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఎవరైనా శనివారం రోజు అన్నదానం మరియు అల్పాహారం చేయాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని అన్నారు. హారతి అనంతరం భక్తులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ధర్మకర్తలు, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మీరు అందరికీ తెలియజేయండి. మీరు మారు మోగిపోవాలి. ఒక్కరి మెడలో వీలున్న ప్రతి ఒక అవకాశంగా దీనిలో మనకు కావాలని ఒకటే కోరుకుంటున్నాము. 4 సంవత్సరాలు చేశారు. నిర్మల్ జిల్లా నుండి శబరిమలకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. నిర్మల్ నుండి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి నిర్మల్ డిపో నుండి ప్రత్యేక బస్సు బయలుదేరిందని డిపో మేనేజర్ కె పండరి తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని నుండి శబరిమల వెళ్తోందని, రిటర్న్లో రామేశ్వరం నుండి నిర్మల్ వస్తోందని ఆయన తెలిపారు. ఈ యాత్రలో వెళ్తున్న భక్తులకు శుభాభివందనాలు తెలిపారు. నిర్మల్ పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ జిల్లాల పాలిటెక్నిక్ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వారికి వాలీబాల్, ఖోఖో వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. హోరాహోరీగా పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం నాటితో క్రీడా పోటీలు ముగుస్తాయని కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు.
సంవత్సరాల కొద్ది బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బు అసలైన అర్హులకు చేరేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజల్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చాలా ఏండ్లుగా బ్యాంకుల్లో ఉపసంహరించబడని నగదు అసలైన లబ్ధిదారులకు అందించేందుకు మీ డబ్బు మీ హక్కు అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకుల్లో పొదుపు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్స్, బీమాలు ఎన్నో ఏండ్లుగా ఉపసంహరించుకోకుండా ఉన్నాయని, వాటిని నిజమైన అర్హులకు అందించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, ఆర్బీఐ ఎల్డీఓ ఏజీఎం రాములు, టీజీబీ ప్రాంతీయ మేనేజర్ నవీన్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22 తేదీన జిల్లాలో నిర్వహించబోయే విపత్తు నిర్వహణ మాక్ ఎక్సైజ్ ఏర్పాట్లను పలువురు అధికారులు పరిశీలించారు. జిఎన్ఆర్ కాలనీలో ఎక్సైజ్ నిర్వహించే ప్రదేశాన్ని ప్రత్యేకంగా పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం జిఎన్ఆర్ కాలనీతో పాటు జిల్లా వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించబడనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు ప్రభాకర్, శివాజీ, సిపిఓ జీవరత్నం, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు, స్వాతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శనివారాన్ని పురస్కరించుకొని నిర్విఘ్నంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం. పట్టణ కేంద్రంలోని దక్షిణముఖి హనుమాన్, చింతకుంటవాడ, బాగులవాడ, మంజులాపూర్, అభయ ఆంజనేయ స్వామి ఆలయాలలో శనివారం హనుమాన్ చాలీసా కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం భక్తులకు అల్పాహారాన్ని మరియు ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు హనుమాన్ ఆలయాల కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం మమ ఉపాస్త తులసి ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమాన. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం మమ ఉపాస్త తులసి ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణి ప్రార్థే శ్వేతః కల్పే సప్తమ विराज कांते भोग करे हो साजन
కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గురీరతి చాతు రామ కార్య కరివే గోవాదు ప్రభు కేంద్ర గురి గో రసియా రామ లఖన సీతా మన బసియా సూక్ష్మ రూప ధరిసి దిగావ వికట రూప ధరి రంగ జలావ భీమరు నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన డీలర్లను ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో డీలర్లుగా ఉన్నవారు సర్పంచులుగా గెలిచినందున నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పతికే రాజేందర్, జిల్లా సెక్రటరీ మౌలానా, అనంతుల రాజేందర్, జిల్లా సెక్రటరీ దేశెట్టి దశరథ్, పోల శ్రీను, గణరత్ ప్రవీణ్, చంద్రకాంత్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. పాల్గొన్న అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి. శబరిమల బయలుదేరిన నిర్మల్ ఆర్టీసీ బస్సు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. నమస్కారం.